చూస్తాను ఒకసారి. ఏ ఇయర్లో చనిపోయారు అనేది చూస్తాను ఒకసారి. ఇక్కడ క్యాప్టెన్ ఇది. ఈ సమాధి ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న క్యాప్టెన్ ఇది. సో పూర్తిగా పద్దెనిమిది 1848లో చనిపోయిన తర్వాత చేశారు. ఇది 1848 సమాధి అయిన అప్పటి నుంచి ఈ ఐరన్తో నిర్మించిన ఈ జాలి అనేది అలాగే ఉంది. సో కొన్ని సమాధులు మనకి భూమిలో కలిసిపోయి కనిపించట్లేదు. ఇది కనిపిస్తుంది. ఇక్కడ ఒక సమాధి కనిపిస్తుంది. 1838లో అంటే 17th 18th సెంచరీలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇక్కడ మరణించారో, అధికారంలో ఉండి ఆంగ్లేయులు కావచ్చు, పోర్చుగీస్ వారు కావచ్చు, ఫ్రెంచ్ వారు కావచ్చు, ఎవరైతే మరణించారో వారి సమాధులు ఇవి. దాదాపుగా ఈ 17th 18th సెంచరీలోనే సమాధి చేయబడ్డట్టు, ఇక్కడ సమాధి చేయబడ్డట్టు కనిపిస్తుంది. ఇది కూడా 1830 అని కనిపిస్తుంది. 1825లో సమాధి చేయబడ్డాడు. సో ఆ వ్యక్తి గురించి వివరాలు సమాధిలో ఉన్నాయి. సో ఈ సమాధి అయితే చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. పూర్తిగా జాలీలతో నింపి ఉంది. సో ఇంకా చెక్కు చెదరలేదు. ఆ కాలంలో ఉన్న ఐరన్ అలాంటిది. సో సమాధి మీద డీటెయిల్స్ ఏమీ పూర్తిగా కనిపించట్లేదు, బట్ చూస్తాను. ఇది కనిపిస్తుంది క్యాప్టెన్. ఇది కూడా క్యాప్టెన్ సమాధి. 1824లో చనిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ 27 years ఏజ్లో 1824 సంవత్సరంలో